దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు ఆధునీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ 2023 ఆగస్టులో ఆధునీకరణకు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ వేగవంతంగా సాగుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే రేపు 22వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో మన తెలంగాణ చూసుకుంటే మొత్తం 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట, వరంగల్తో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది. ప్రస్తుతం మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో పనులు ఏ విధంగా పూర్తి చేశారు దాని గురించి తెలుసుకునేందుకు సౌత్ సెంట్రల్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్ సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా 102 రైల్వే స్టేషన్లు ప్రారంభించబోతున్నారు. దానిలో మన తెలంగాణలో 3 ఉన్నాయి కదా. ఈ కరీంనగర్కు సంబంధించిన అభివృద్ధి పనులకు మొత్తం పూర్తయ్యాయి కదా. ప్రారంభోత్సవం ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? సో కరీంనగర్కి సంబంధించి తెలంగాణలో ఉన్న 3 ప్లేసెస్లో కరీంనగర్ ఒకటి 22వ తారీఖు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. కరీంనగర్లో మనకి స్టేషన్ రీడెవలప్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా అప్రోచ్ రోడ్డు, అలాగే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్, బుకింగ్ ఆఫీసు, స్టేషన్ బిల్డింగ్, ఫసాడ్, స్టేషన్ బిల్డింగ్ ఫసాడ్, అలాగే ఎస్కలేటర్స్, దివ్యాంగజన్ ఫెసిలిటీస్, పే అండ్ యూస్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీని ఇనాగ్రేషన్ 22వ తారీఖుని చేయబోతున్నారు సార్. సో దీనికి ముఖ్య అతిథి ఎవరైనా రానున్నారా? ఎట్లా ఉండబోతుంది సార్? ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా దాదాపుగా 103 రైల్వే స్టేషన్స్లో ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు సార్. ఆయన విర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తారు సార్. సో ఇప్పుడు చూసుకుంటే గతంలో చూసుకుంటే కొన్ని ట్రైన్లు మాత్రం ఇక్కడికి నడుస్తున్నాయి కదా. ఈ రానున్న అభివృద్ధి అయిన తర్వాత కూడా కొత్తగా ఏమైనా ట్రైన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇంకేమైనా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉందా? ప్రయాణికుల రద్దీని బట్టి రైల్వే శాఖ డివిజనల్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, అలాగే రైల్వే బోర్డు లెవెల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటారు సార్. ప్రయాణికుల రద్దీ తీవ్రత దృష్ట్యా, వాళ్ళకి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా రైల్వే బోర్డు సిఫార్సు చేసి ట్రైన్స్ నడుపుతాం అనేది జరుగుతుంది సార్. మొత్తం చూసుకుంటే అంటే గతంలో లేని విధంగా కొత్తగా ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా చేస్తున్నారు కదా. దానికి సరిపడా మ్యాన్ పవర్ కావచ్చు, మిగతా రకాల ఆ ఏర్పాట్లను పూర్తిగా ఉన్నాయి సార్. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది ఇనాగరేషన్ అనేది ఆగస్టు 2023లో జరిగింది సార్. ఇప్పుడు మే 22వ తారీఖుని వర్క్స్ కంప్లీట్ అయిన భాగంగా ఈ కరీంనగర్ స్టేషన్లో మళ్ళీ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. వర్క్స్ అనేది చాలా స్పీడ్గా జరిగినవి అనే దానికి ఈ టైం లైనే ఉదాహరణ సార్. ఇదండి, మొత్తం చూసుకుంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించి ఉన్నారు. రైల్వే స్టేషన్ నుంచి హనుమల సంపత్ కుమార్, దూరదర్శన్, కరీంనగర్ జిల్లా.